సార్ నమస్తే. నమస్తే అండి. 'కూలీ' సినిమా ఆగస్టు 14 రాబోతుంది. ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేశారు. నిజంగా అవును. ఆ ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తదా అని చెప్పి అందరూ ఎదురు చూసారు. అంచనాలు ఎంతైతే అంచనాలు పెట్టుకున్నారో అంతకు మించి అన్నట్టుగా ట్రైలర్ ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు చూసారు కదా! మీకెలాగ అనిపించింది? ఈ ట్రైలర్ రివ్యూ అంటే ఏం చెప్తారు? అంటే ట్రైలర్ అంతా కూడా ఎలివేషన్స్ మీదే నడిచింది టోటల్‌గా. లోకేష్ గత సినిమాల పద్ధతిలోనే ఉంది. అవును. అంటే కొత్తదనం రజనీకాంత్‌ని ఎలా చూపిస్తాడు అనేదే క్యూరియాసిటీ. హ్మ్. రజనీకాంత్‌తో ఏ ఏ విన్యాసాలు చేయిస్తాడు అనేది క్యూరియాసిటీ అంశం కాబట్టి, హ్మ్. కొత్తగా చూపించేటువంటి ప్రయత్నం జరిగింది ఇందులో. నేను మీకు రజనీకాంత్‌ని హ్మ్. ఆయన స్ట్రెచరు, ఆయన ఇమేజు దెబ్బతినకుండా కొత్తగా ప్రజెంట్ చేస్తాను. హ్మ్. ఒక ఎనర్జిటిక్ రజనీకాంత్‌ని మీకు చూపించబోతున్నానని చెప్పాడు. ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటున్నాడనేది అర్థమైంది. హ్మ్. రజనీకాంత్ చాలా ఎఫెక్టివ్‌గా కనిపించాడు. హ్మ్. దీనికి సంబంధించినటువంటి వర్క్ బాగా జరిగింది. హ్మ్. వర్క్ బాగా జరిగింది. అలాగే కొత్త ఏరియాలో నాగార్జున కొత్తగా కనిపించాడు. అవును. అంటే స్పేస్ తక్కువే. హ్మ్. అంటే ట్రైలర్‌లో మనకు అర్థమయ్యే పద్ధతిలో అయితే లేదది. హ్మ్. మేబీ దీని నెక్స్ట్ ఇంకొక ప్రాపర్ ట్రైలర్ అంటే పూర్తి డైలాగ్ దీంతో వస్తే తప్ప హ్మ్. ఆ క్యారెక్టర్ ఏంటి, కాన్ఫ్లిక్ట్ ఎక్కడ నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య అనేది హ్మ్. పూర్తి క్లారిటీ అయితే లేదు. హ్మ్. ఒక ప్రత్యర్థి శిబిరాల తాలూకా మనుషులు అనేటువంటి వాతావరణం మాత్రమే కల్పించాడు. హ్మ్. కల్పించి కథని పెద్దగా ఎలివేట్ చేయకుండా, హ్మ్. అలాగే క్యారెక్టర్స్ వాటి మధ్య ఉండేటువంటి ఘర్షణ ప్రధానంగా ఆడియన్స్కి అర్థం చేయించకుండా హ్మ్. ఒక రకమైనటువంటి పరిచయ వాక్యం లాగా అనిపించింది. హ్మ్. ఈ సినిమాలో ఏం ఎలా ఉండబోతోంది, సినిమా మూడ్ ఎలా ఉండబోతోంది, సినిమా టోన్ ఎలా ఉండబోతోంది అనేది మాత్రమే ఈ ట్రైలర్లో చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. హ్మ్. అంతకు మించిన ఏ వివరాలు ఇవ్వడానికి సిద్ధపడలేదు. హ్మ్. అంటే ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. అవును. ఈ స్పెక్యులేషన్స్కి అవకాశం ఇవ్వకుండా ట్రైలర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా హ్మ్. జనాల అటెన్షన్ని గ్రాప్ చేసేదిగా ఉంటే చాలు అనుకున్నాడు. అవును. ఆ మేరకు ఫస్ట్ ట్రైలర్ అని చెప్పుకోవాలి ఇది. హ్మ్. ప్రచారానికి సంబంధించి దీంతో పోటీ పడుతున్నటువంటి సినిమా కంటే కూడా ఒక అడుగు ముందున్నట్టుగానే కనిపిస్తున్నాడు. అవును. వార్ 2తో పోలిస్తే ఇది కొంచెం ఒక అడుగు ముందుకేశారు వీళ్ళు. హ్మ్. ఈ ముందుకు వేయటం అనేది అవసరం అని భావిస్తున్నారు. వాళ్ళు సినిమాని ప్రమోట్ చేయటం, పుష్ చేయటం, హ్మ్. దీని మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. వాళ్ళకి ఆ శ్రద్ధ అక్కర్లేదు. అంటే వాళ్ళకి ఒక సిస్టమాటిక్ హ్మ్. వే ఉంది. అది ఒక పెద్ద బాలీవుడ్‌లో బిగ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న సినిమా. హ్మ్. పైగా ప్రపంచవ్యాప్త మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్నటువంటి సినిమా అది. ఓకే. కాబట్టి వాళ్ళ ప్రమోషన్ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళైతే ముందు మార్కెట్‌లోకి వచ్చేసారు. హ్మ్. వీళ్ళకున్నటువంటి ఆదుర్ద రీత్యా. హ్మ్. సినిమాలో ఎవరెవరు ఉండబోతున్నారు, ఏమిటి ఇవన్నీ కూడా ప్రపంచానికి అర్థం చేయించాలి అన్న హ్మ్. మూడ్‌లో ఉంది హ్మ్. ఈ ట్రైలర్. దీనిలో యాక్ట్ చేసినటువంటి ఇప్పుడు ఆమీర్ ఖాన్, లేకపోతే కన్నడ 'ఉపేంద్ర'. ఇండస్ట్రీ నుంచి 'ఉపేంద్ర'. తీసుకున్నారు హ్మ్. ఉపేంద్ర. హ్మ్. వీళ్ళందరినీ ఒకసారి అలా ఎలా ఉండబోతున్నారు అనేది జస్ట్ ఒక గ్లింప్సెస్ లాగా ఇచ్చేసి, హ్మ్. సినిమా టోన్ ఎలా ఉండబోతోంది అనేది చెప్పి ప్రేక్షకులని ఒక మూడ్‌లోకి తీసుకురావడం కోసం హ్మ్. ఈ ట్రైలర్ చేసినట్టుగా అనిపించింది. బాగుంది. అంటే హ్మ్. అది ఇంపాక్ట్ వేసే పద్ధతిలోనే ఉంది. ఒక ప్రభావవంతమైనటువంటి పద్ధతిలోనే ట్రైలర్ అయితే హ్మ్. కనిపించింది 'కూలీ' ట్రైలరు. హ్మ్. ఇది కొంత వర్గ పోరాట నేపథ్యంలో జరిగే కథ కావచ్చు. వాళ్ళే చెప్పినట్టుగా కాంట్రాక్ట్ లేబర్ మీద హ్మ్. కేంద్రీకరణ, ట్రేడ్ యూనియన్స్, ఈ వార్లు ఇవన్నీ ఉంటాయని చెప్తున్నారు. హ్మ్. ఆ ఏరియాలోనే మరి నాగార్జున ఎక్కడో విలన్‌గా లొకేట్ కావాలి. హ్మ్. అది నెమ్మదిగా ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు కావచ్చు. కానీ హ్మ్. ఒక కొత్త క్యారెక్టర్ చేస్తున్నాడు నాగార్జున. అది రజనీకాంత్ కంటే కూడా నాగార్జునకి స్పెషల్ మూవీ అని చెప్పాలి. హ్మ్. అవును. ఈ ఈ స్పెషల్ క్యారెక్టర్‌ని, ఈ పరిస్థితిని ఎలా వినియోగించుకొని తను నిలబడతాడు హ్మ్. అనేది ఒక రకంగా ఇది ప్రాపర్ టైంలో వచ్చినటువంటి ఒక మంచి అవకాశం. హ్మ్. ఈ అవకాశం నాగార్జున ఎలా వినియోగించుకుంటాడు అనే దాని మీద ఆయన హ్మ్. ఫర్దర్ హ్మ్. సినిమాల చరిత్ర, భవిష్యత్తు ఆధారపడి ఉంది. హ్మ్. ఆ మేరకు ఇది మొత్తం క్యారెక్టర్ల పరిచయంగా మాత్రమే చూస్తున్నాను ఈ ట్రైలర్ నేను. హ్మ్. టోటల్‌గా ఇంపాక్ట్ క్రియేట్ చేసే పద్ధతిలోనే ఉంది హ్మ్. ట్రైలర్. ఓకే. ఓకే. లోకేష్ కనకరాజు తనదైన పద్ధతిలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా పద్ధతిగా సిస్టమాటిక్‌గా అభిమానులు ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఏ అభిమానులు ఇబ్బంది పడకుండా, హ్మ్. అందరూ అభిమానుల్ని అలరించే పద్ధతిలో ఈ ట్రైలర్‌నైతే రిలీజ్ చేశాడు. ఓకే.